జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. సోషల్ మీడియా లైకులు, కామెంట్లు, వ్యూస్. ఇప్పుడు ఇదొక పెద్ద వ్యసన. 4 లైకుల కోసం నలుగురు తమను చూడాలనే పిచ్చితో కొందరు కనీస బాధ్యతలు, బంధాలను కూడా మర్చిపోతున్నారు. రీల్స్ మోజులు పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న వాళ్ళని చూసాం. కానీ ఆ రీల్స్ పిచ్చి పాపం ఏ పాపం ఎరుగని అత్తామామల ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళింది. మోడర్న్ లైఫ్ స్టైల్ పేరుతో ఒక కోడలు చేసిన సైకోయిజం, కన్న కొడుకు మౌనం, 2 వృద్ధుల నిండు ప్రాణాలను బలి తీసుకుంది. హర్యానా రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ షాకింగ్ ఘటన వింటే గుండె తరుక్కుపోతోంది. అసలు పానిపట్ జిల్లా నారా గ్రామంలో ఏం జరిగింది? కోడలు రీల్స్ పిచ్చి అత్తమామల చావుకు ఎలా కారణమైంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. హర్యానాలోని పానిపత్ జిల్లా నారా గ్రామానికి చెందిన రాజేష్, సుమన్ దంపతులు ఎంతో ప్రశాంతమైన జీవనం గడుపుతున్నారు. వారికి ఆశిష్ అనే కుమారుడు ఉన్నారు. పల్లెటూరు కావడంతో అక్కడ జనాలు సంప్రదాయాలకు, కట్టుబాట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా ఆశిష్కు స్నేహ అనే యువతి పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొడుకు ఇష్టాన్ని కాదనలేక పెద్దలు అంగీకరించి మరి 2025 జనవరిలో ఆశిష్ స్నేహాలకు ఘనంగా వివాహం జరిపించారు. అంతా సంతోషంగా ఉందనుకున్న ఆ ఇంట్లో కోడలు స్నేహ అడుగుపెట్టిన కొద్ది రోజులకే అసలు రంగు బయటపడింది. స్నేహకు సోషల్ మీడియా అంటే ప్రాణం, రీల్స్ చేయడం అంటే విపరీతమైన పిచ్చి. అక్కడే అత్తమామలకు కోడలికి మధ్య వివాదం మొదలైంది. స్నేహ రోజంతా ఫోన్ పట్టుకునే ఉండేది. పల్లెటూరి సాంప్రదాయాలకు విరుద్ధంగా కరచ దుస్తులు వేసుకుని నిత్యం ఇంటి ముందు దాబాలపైన వీడియోలు రికార్డ్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసేది. పరువు పోతుందని అత్తమామలు రాజేష్, సుమన్ కోడలి తీరును తప్పుపట్టారు. అమ్మ మనది పల్లెటూరు, ఇలాంటి బట్టలు వేసుకుని వీడియోలు చేయడం మన పద్ధతి కాదు అని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ రీల్స్ మత్తులో ఉన్న కోడలికి వారి మాటలు వినిపించలేదు. పైగా తన పర్సనల్ లైఫ్లో జోక్యం చేసుకుంటున్నారంటూ అత్తమామలపైనే ఎదురుదాడికి దిగేది. తన కుటుంబ సభ్యులను వెనకేసుకొని అత్తమామలను నానా మాటలు అంటుండేది. రోజు రోజుకు ఇంట్లో ఈ ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక్కడే ఒక అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, తన భార్య దారి తప్పుతోందని, కన్నవాళ్లను కించపరుస్తోందని తెలిసినా కూడా కొడుకు ఆశిష్ కనీసం నోరు మెదపలేదు. కోడలు స్నేహ అహంకారం ఎంతలా పెరిగిపోయిందంటే, వయసులో పెద్దవాళ్లైన అత్తమామలపై భౌతికంగా దాడి చేసే స్థాయికి వెళ్ళింది. కన్న కొడుకు ముందే కోడలు తమపై చేయి చేసుకుంటున్నా ఆశిష్ పిరికి పొందలా చూస్తుండిపోయాడు తప్ప భార్యను ఒక్క మాట కూడా అనలేదు. ఈ అవమానం ఆ అత్తమామలను కుంగదీసింది. బతికి ఉన్నన్ని రోజులు పరువుగా బతికాం, ఇప్పుడు కొడుకు ఇంట్లోనే కోడలి చేతిలో దెబ్బలు తింటూ బతకాలా అని తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దీనికి తోడు రోజు జరుగుతున్న కోడలి వేధింపులు వారిని మరింతగా కుంగదీశాయి. దీంతో కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రాణాల కంటే పరువే ముఖ్యమనుకుని ఇద్దరు కలిసి విషం తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని గమనించిన బంధువులు ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ ఆ ఇద్దరు కూడా కన్నుమూశారు. ఈ ఘటనపై రాజేష్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోడల స్నేహ మరియు ఆమె కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియా పిచ్చి బంధాలను ఎలా తెంచేస్తోందో, పరువు కోసం కన్నవాళ్లు ప్రాణాలు ఎలా తీసుకున్నారో చెప్పడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. కోడలి క్రూరత్వం ఒక ఎత్తైతే, భార్యకు బానిసైన కొడుకు మౌనం అంతకంటే పెద్ద నేరం. వెరిసి 2 వృద్ధ దంపతుల ప్రాణాలు తీసింది.